హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరేమంటే అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ వైజాగ్ నుంచి పూర్ణిమ గారు రాశారు. ఓకే. పనస గింజలతో పులావ్ చేసి చూపించమన్నారు. ఓకే. సీజనల్ గా ఇప్పుడు పనసతోనే దొరుకుతూ ఉంటాయి కదా. అవును. అండ్ అలాగే పనస గింజలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలా ఉడకబెట్టుకొని తినేసినా కూడా చాలా బాగుంటాయి. అవునండి. మరి పనస గింజలతో పులావ్ ఎలా ఉంటుంది? సూపర్ గా వస్తుంది. అవునా? బాగుందా? చాలా బాగుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. పనస గింజల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస గింజల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలండి? సో ముందుగా మనం బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చే విధంగా అన్నం రెడీ చేసుకోవాలి. ఓకే. సో దీనికి బాస్మతి బియ్యం అయితేనే ఇంకా బాగుంటుందా? అంటే పులావ్ బిర్యానీలకి మనకి బాస్మతి బియ్యం అయితే ఇంకొంచెం బాగా వస్తుంది టేస్ట్ కూడా. అలాగే పనస గింజలు అంటే ఆ పలంగా కావాల్సిన వాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు. కొంచెం చిన్నగా వేస్తే మనకి అంటే మనకు పిల్లలకు కానీ వాళ్ళకి ఇవ్వడానికి చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినగలుగుతారు. కాబట్టి కొంచెం ముక్కలుగా కట్ చేసాను. ఓకే. సో ఉడికించేసారా మీరు అక్కడ? ఉడికించి ముక్కలుగా కట్ చేసాం. ఓకే. మనం దీన్ని డైరెక్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, అంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మనకి డైరెక్ట్ గా వేసేసుకుంటే. అంటే మనం ఏ డిష్ చేసుకున్నా కొంచెం ఉడికించే వేసుకోవాలి. అంటే ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఉడికించడం కూడా కుక్కర్ లో అయితేనే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే. సో ముందు ఆయిల్ అండి? అవునండి. దీంట్లో మసాలా దినుసులు, ఓకే, అలాగే బిర్యానీ ఆకు. అసలు పనస గింజల పులావ్ అంటే చాలా వెరైటీ రెసిపీ కదా. మన పార్టిసిపెంట్స్ కూడా మనకి చాలా మంచి మంచి రెసిపీస్ అడుగుతున్నారు. అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏం వేస్తున్నారు రాజు గారు? ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో వాళ్ళు అడిగిన రెసిపీస్ అన్నిటినీ కూడా మనం కొంచెం మసాలా యాడ్ చేసో లేకపోతే కొంచెం మనకి ఏది టేస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుందో ఈజీగా చేసుకునే విధంగా, అలాగే టేస్టీగా. అంటే వాళ్ళు కొన్ని రెసిపీలు చూసిన తర్వాత కూడా మేము చేయగలమా లేవా అని కూడా డౌట్ పడుతూ ఉంటారు. సో అలా కాకుండా మెయిన్ గా ఏంటంటే అభిరుచిలో చూపించే డిష్లన్నీ కూడా మంచి టేస్టీగా కూడా వస్తుంటాయి. సో టేస్ట్ గ్యారంటీడ్ అండ్ అలాగే ఈజీగా కూడా ఉంటాయి. హ్యాపీగా చూసిన వెంటనే ట్రై చేయొచ్చు. సో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా? అవునండి. మామూలుగా అంటే ఎప్పుడు మనం రెస్టారెంట్లకు అక్కడ వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడ పాలక్ పన్నీర్ కానీ లేకపోతే పన్నీర్ బటర్ మసాలా, చెట్టినాడ్ ఇలాంటి డిష్లు తింటూ ఉంటాం. సో అలాంటి డిష్లు మనం ఇంట్లో కూడా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే డౌట్ పడుతూ ఉంటారు. సో మనం బాగా చేయగలుగుతామా లేదా, అంటే ఇంట్లో వాళ్ళని కూడా సాటిస్ఫై చేయగలమా లేదా అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో మనకు అప్పుడప్పుడు కూడా మనకు పార్టిసిపెంట్స్ మనకు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి కావాల్సిన డిష్లు. సో అలా అడిగినప్పుడు మనం చూపించే డిష్లు కూడా ఉంటాయి కదా. సో అవి పర్ఫెక్ట్ గా వస్తాయి. సో అంటే ఆ కాన్ఫిడెంట్ ఇవ్వచ్చు. అదే డెఫినెట్లీ మన డిష్ అనేది రాసుకుని ట్రై చేస్తే 100% టేస్టీగా వస్తుందనే కాన్ఫిడెన్స్ మనం డెఫినెట్లీ ఇచ్చేయచ్చు. అండ్ అలాగే బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, వంటలు అప్పుడప్పుడే ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా మనకి చాలా ఈజీగా చేసేసుకునే డిక్షనరీ. కరెక్ట్ కదా? కరెక్ట్. ఓకే. పనస గింజలు ముక్కలు వేసేసాం, ఉడికించేసాం ఆల్రెడీ. సో ఇవి కొంచెం వేగాలండి. ఓకే. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో అంటే మసాలాతో పాటు ఆ పనస గింజలు కూడా కొంచెం వేగాయి కదండి. అవును. సో వాటి కూడా ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా పెరుగండి. సో ఇది మనం పులావ్లో కానీ బిర్యానీలో కానీ పెరుగు వేసుకున్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అవును. ఆ పుల్లదనం అనేది మనకు కొంచెం తెలుస్తూ ఉంటుంది. రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా పొడి. ఓకే. మనం ఆల్రెడీ మసాలా దినుసులు వేసి మళ్ళీ గరం మసాలా పొడి కూడా వేస్తున్నాం. కొద్దిగా బాగుంటుందండి. రైస్ కూడా పట్టేసి కొంచెం లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో వంటలుగా కూడా అంటే ముఖ్యంగా ఏంటంటే చాలామంది అనుకుంటారు మనం అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా చుట్టాల ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో డిష్ చాలా బాగా వస్తుంది. అవును. సేమ్ ఐటమ్స్ తో మనం చేసినప్పుడు ఎందుకు బాగా రాదు? అవును, చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంటుంది. సో సింపుల్ గా దానికి ఆన్సర్ ఏంటంటే
మనం వాడే దినుసులు కానీ ఆ పదార్థాలు కానీ దేని తర్వాత ఏది యాడ్ చేస్తే బాగా వస్తుంది అనేది ముందుగా వాళ్ళకు ఐడియా రావాలి. సీక్వెన్స్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. ఎస్. సో అలా ఒకటిగా మనం ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోకపోతే ఫైనల్గా మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ రైస్ వేసుకున్నాం, సో ముందుగా వేసిన ఆ ఫ్లేవర్స్ అన్ని ఫైనల్గా వేసిన ఆ రైస్కి బాగా పట్టేస్తాయి. సో అప్పుడు డిష్ అనేది ఆటోమేటిక్గా టేస్టీగా వస్తుంది. సో మనం రైస్ యాడ్ చేసిన తర్వాత మసాలాలు వేయటం ఇలాంటివి వేస్తే యూజ్ లేదు, టేస్ట్ మారిపోతుంది, అంత రాదు. సో మనకు ఎంతైతే యాక్చువల్గా దానికి టేస్ట్ రావాలో అంత రాదు. సో మనం అంటే అబ్రిడ్జ్లో చేసే డిష్లు కూడా చాలా మటుకు ఏంటంటే ఆ సీక్వెల్లో మనం ఎలా అయితే దేని తర్వాత ఏం వేయాలి, అప్పుడు అది టేస్ట్ ఎలా వస్తుంది, సో మనం చూపించే డిష్లు కూడా మెయిన్గా అలాగే ఉంటాయి. అవును. సో ఇప్పుడు రైస్ పుదీనా రెండు యాడ్ చేసేసాం. పుదీనా కంపల్సరీ అండి. అవును, పలావ్ కానీ బిర్యానీ కానీ పుదీనా అనేది కంపల్సరీ. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది కదా. ఎస్. సో రాజుగారు చెప్పిన విధంగా ఆ సీక్వెన్స్ లో నోట్ చేసుకుని ఆ సీక్వెన్స్ లో ట్రై చేస్తే ఇక్కడ వచ్చిన టేస్ట్ మీకు కూడా తప్పకుండా వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అంటే చాలా మంది కూడా మనకి ఇప్పుడు పార్టిసిపెంట్స్ వస్తూ ఉంటారు కదండి గురించి వంట చేయడానికి. సో వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అంటే మీరు చూపించే డిష్లు అభిరుచిలో ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి. అవును. తర్వాత ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో మేము వెంటనే ట్రై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా వస్తుంది. అంటే చాలా కష్టం రెసిపీ అసలు పేరు వింటే ఇలా ఉందే ఇంకెలా చేయాలి ఇలా అనిపిస్తుంది, కానీ చూపించిన వెంటనే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కానీ మనం చేసుకున్న విధానం కానీ ఎవరైనా కూడా ట్రై చేసేసేయచ్చు. అయిపోయిందా రాజు గారు? అయిపోవచ్చిందండి. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం మగ్గితే మనకి డిష్ రెడీ. ఓకే ఓకేనా? ప్లేట్ ఇస్తారా? సో పనసగింజలు సాంబార్లో అలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా రాజు గారు? చాలా బాగా వస్తుంది. సీజన్లో దొరికినప్పుడు మనం సాధ్యమైన డిష్లు వాటితో తయారు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే. సో ఫైనల్గా పుదీనాతో గార్నిష్. ఓకే. అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తున్నాయి రాజు గారు. పనస గింజల పలావ్ రెడీ. ఫ్లేవర్ ఎంత బాగుందంటే టేస్ట్ డెఫినెట్లీ బాగుంటుంది. ఓకే, మరి టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. పనస గింజల పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పనస గింజలు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత పెరుగు, ఉప్పు, గరం మసాలా, అన్నం, పుదీనా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస గింజల పలావ్ రెడీ.